Hello students, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఈరోజు క్లాస్లో కొన్ని రియేజెంట్స్, వాటి యొక్క పర్పస్ ఏంటి, వాటి యొక్క రియాక్షన్, సమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫస్ట్ రియేజెంట్ H2 ప్లస్ నికెల్ ఆర్ ప్లాటినం ఆర్ పెల్లాడియం. నెక్స్ట్ దీని యొక్క పర్పస్ వచ్చేసి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ టు ఆల్కేన్గా కన్వర్ట్ అవ్వటం. సో ఏదైనా ఒక రియాక్షన్లో మనకు రియేజెంట్ అనేది H2 ప్లస్ నికెల్ ఆర్ ప్లాటినం పెల్లాడియం మెటల్ ఇచ్చినప్పుడు డబల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ సింగిల్ బాండ్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ రియేజెంట్ డ్రై ఈథర్ ప్లస్ సోడియం. దీనినే ఉజ్ రియాక్షన్ అని కూడా అంటాం. సో మనకు ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ టు ఆల్కేన్గా మనకు కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఫ్రీ రాడికల్ రియాక్షన్. సో నెక్స్ట్ రియేజెంట్ కాపర్. దీన్నే మనము ఉల్మాన్ రియాక్షన్ అని కూడా అంటాం. ఫినైల్ అయోడైడ్, మనకు రియాక్టెంట్ ఫినైల్ అయోడైడ్ ఉండి నెక్స్ట్ కాపర్ రియేజెంట్ ఇస్తే మనకు ఆల్కేన్ డైఫినైల్స్ ఫామ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ రియేజెంట్ వచ్చేసి సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ CaO, కాల్షియం ఆక్సైడ్. దీన్నే సోడా లైమ్ అని కూడా అంటాం. సో దీని యొక్క పర్పస్ వచ్చేసి డీకార్బాక్సిలేషన్, అంటే CO2 రిమూవ్ అవుతుంది. మనకిచ్చిన రియాక్టెంట్లో COOH గ్రూప్ ఉంటే దాని నుండి CO2 రిమూవ్ అయి ఆల్కేన్గా ఫామ్ అవుతుంది. జస్ట్ CO2 రిమూవ్ చేయాలి. ఎప్పుడు మనకిచ్చిన రియేజెంట్ NaOH CaO ఉన్నప్పుడు యాసిడ్ గ్రూప్ టు ఆల్కేన్గా కన్వర్ట్ అవుతుంది. సో నెక్స్ట్ హాలోజన్ ప్లస్ HNu. సో దీని పర్పస్ వచ్చేసి హాలోజినేషన్, ఆల్కేన్స్ టు ఆల్కైల్ హ్యాలైడ్గా కన్వర్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఫ్రీ రాడికల్ రియాక్షన్. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. నెక్స్ట్ రియేజెంట్ అయోడిన్ ప్లస్ HNO3 ఆర్ HiO3, దట్ ఈస్ యాసిడ్. దీని యొక్క పర్పస్ ఏంటి, అయోడినేషన్. సో మనకి ఇచ్చిన రియాక్టెంట్లో ఒక హైడ్రోజన్ రిమూవ్ అయ్యి అయోడిన్ సబ్స్టిట్యూట్ అవుతుంది. నెక్స్ట్ రియేజెంట్ అన్హైడ్రస్ అల్యూమినియం ట్రైక్లోరైడ్ అండ్ HCl. సో దీని యొక్క పర్పస్ ఐసోమరైజేషన్. సో ఇది లీనియర్గా ఉంది, నెంబర్ ఆఫ్ 6 కార్బన్స్. సో ఐసోమరైజేషన్ అంటే సెకండ్ పొజిషన్లో మిథైల్ షిఫ్ట్ అయింది. సో ఈ రియాక్షన్స్ వచ్చేసి ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనేవి చేంజ్ అవ్వవు, జస్ట్ వాటి పొజిషన్లో కార్బన్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో నెక్స్ట్ రియేజెంట్ H2 ప్లస్ పెల్లాడియం చార్కోల్ ఆర్ H2 ప్లస్ పెల్లాడియం బేరియం సల్ఫేట్ ఆర్ H2 ప్లస్ పెల్లాడియం కార్బన్ బేరియం సల్ఫేట్. సో దీని యొక్క పర్పస్ వచ్చేసి పార్షియల్లీ రిడక్షన్, అంటే కంప్లీట్గా రిడక్షన్ అవ్వదు, పార్షియల్గా రిడక్షన్ అవుతుంది. సో మనకు పెల్లాడియం అనే మెటల్ కనిపించిందంటే రిడక్షన్లో పార్షియల్లీ రిడక్షన్ జరుగుతుంది. సో ఆల్కైన్ టు ఆల్కైన్, సో ట్రిపుల్ బాండ్ టు డబుల్ బాండ్, నాట్ సింగిల్ బాండ్. అదే సింగిల్ బాండ్ అయితే కంప్లీట్గా రిడక్షన్ అయినట్టు, కానీ ఇక్కడ పార్షియల్లీ రిడక్షన్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ H2 ప్లస్ పెల్లాడియం బేరియం సల్ఫేట్.
సో దీన్నే మనము రోజర్మన్ రిడక్షన్ అని కూడా అంటాం. ఇది కూడా పార్షియల్ రిడక్షనే. ఇక్కడ మెయిన్ అసైల్ హ్యాలైడ్స్ టు ఆల్డిహైడ్స్గా కన్వర్ట్ అవుతుంది ఈ నేమ్ రియాక్షన్స్లో. సో దిస్ ఈజ్ ద అసైల్ క్లోరైడ్ టు ఆల్డిహైడ్. సో అసైల్ గ్రూప్ టు ఆల్డిహైడ్ గ్రూప్. సో మెయిన్ H2 పెల్లాడియం బేరియం సల్ఫేట్ కనిపించి మనకు రియాక్టెంట్లో అసైల్ గ్రూప్ ఉంటే అది ఆల్డిహైడ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ O3 ప్లస్ CCl4 జింక్ ఆర్ CCl4 జింక్ ప్లస్ H2O. O3 ప్లస్ CCl4 జింక్ ఆర్ డైమిథైల్ సల్ఫర్. సో రిడక్టివ్ ఓజోనాలిసిస్ దీని యొక్క పర్పస్ వచ్చేసి ఎగ్జాంపుల్ రియాక్షన్. సో ఆల్కిన్ నుంచి కీటోన్గా మనకు చేంజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ రియాక్షన్స్. అండ్ నెక్స్ట్